ఇచ్చట మనం ఎన్ని సమస్యలో ఎన్ని బాధలో అన్ని దాటి కరుదెంచితిమి కష్ట సుఖాలను కలసి పంచుకొని కార్యకర్తలై మరలుదము సంఘ జీవన భావ మధురిమల ననుభవించితిమి ఇచ్చట మనం. ఈ విధంగా మనం ఇక్కడైతే ప్రతి కిసాన్ సంఘం మనదేనోయ్ మనదేనోయ్ కిసాన్ సంఘం మనదేనోయ్ పసిడి పంటలను పండిద్దాం తల్లి భారతికి జై అందాం పసిడి పంటలను పండిద్దాం తల్లి భారతికి జై అందాం కరువులొచ్చినా వరదలొచ్చినా అన్నదాతయని నిరూపించుదాం కరువులొచ్చినా వరదలొచ్చినా అన్నదాతలని నిరూపించుదాం కరువులొచ్చినా వరదలొచ్చినా అన్నదాతయని నిరూపించుదాం మనదేనోయ్ కిసాన్ సంఘం మనదేనోయ్ కిసాన్ సంఘం మనదేనోయ్ రామసీమలను కొల్లగొట్టడి ప్రభుత్వాలను నరసిద్దాం రామసీమలను కొల్లగొట్టడి ప్రభుత్వాలను నిరసిద్దాం వర్గ భేదములు కుల భేదములు పెంచే శక్తులు అణచేద్దాం రైతుల ఐక్యత అడ్డగించడి స్వార్థపరులను తరిమేద్దాం వర్గ భేదములు కుల భేదములు పెంచే శక్తులు అణచేద్దాం రైతుల ఐక్యత అడ్డగించడి స్వార్థపరులను తరిమేద్దాం కిసాన్ సంఘం జెండా నీడలో ఐకమత్యమును సాధిద్దాం కిసాన్ సంఘం జెండా నీడలో ఐకమత్యమును సాధిద్దాం మనదేనోయ్ కిసాన్ సంఘం మనదేనోయ్ కిసాన్ సంఘం మనదేనోయ్ జాతీయత మన ఊపిరిగా దేశక్షేమమే మన ధ్యేయముగా జాతీయత మన ఊపిరిగా దేశక్షేమమే మన ధ్యేయముగా దేశక్షేమమే మన. అంజిరెడ్డి గారు అందరికి పరిచయం ఉంటారు. అంజిరెడ్డి గారు ఏం చెప్తుండే ప్రతి సమావేశంలో 1960 కన్నా ముందు ఉత్తమ్ కేతి మద్యం వ్యాపారి కనిష్ట చాకిరి ఇలా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఒక 60-70 సంవత్సరాలు. అని ఉద్యోగం వచ్చింది చేస్తావా అని ఇస్తే ఇంకా ఉద్యోగం కావాలన్నా నాకే 20 ఎకరాల భూమి ఉన్నది, నాకే 4 ఎట్లు ఉన్నాయి, 4 జీతగాలు ఉన్నారు, నేను ఇంకో దగ్గర జీతం చేయాలన్నా అనే స్థాయికి ఇలా వ్యవసాయ రంగము ఏమన్నా కొడుక ఈ వ్యవసాయ మద్ర మన పిల్లలు మనం పట్నంలో పోయి షిప్పలు నడకపోకూడక దాని పేరేంది, కోర్సు పేరు హోటల్ మేనేజ్మెంట్. ఈ కొడుకు ఏం చేస్తున్నారు, హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అనే స్థాయికి దిగజారినము. కారణం ఎవరు? మనందరము సంఘటితంగా లేని కారణంగానే ఏ ప్రభుత్వాన్ని నిందించడానికి వీల్లేదు. ప్రభుత్వము వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ పబ్బం గడపడం కోసం వాళ్ళ చట్టాలు చేసుకుంటారు, మార్చుకుంటారు, అన్ని చేస్తారు. ఉద్యోగస్తులు జీతాలు పెంచడం కోసం ధర్నాలు చేస్తారు, అన్ని చేస్తారు. దీని అంతా ఆలోచన చేసే పెద్దవారు దత్తోత్పత్తి గారు ఆలోచన చేసి 1979 మార్చి 4 నాడు కిసాన్ సంఘ్ ప్రారంభం చేసింది. ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఎవరు సుఖంగా లేరు అంటే ఒక కార్మికుడు, ఒక కర్షకుడు. ఎందుకు సుఖంగా లేరు అంటే ప్రతి వాళ్ళకు సంఘాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆటోనికి రేపు పొద్దున పెట్రోల్ ధర పెరుగుతుందని తెలిస్తే
రూపాయి పెట్రోల్ ధర పెరుగుతుందని తెలిస్తే ఊరుకు నలుగురి ఆ 4 ఆటోలే ఉంటాయి. వాళ్ళందరూ వస్తారు, మన ఎలవటి కమ్మో తాడవై కమ్మో ధర్నా చేస్తారు. ప్రభుత్వం డౌన్ డౌన్ పెట్రోల్ ధర దించాలి అంటారు. ఎందుకు వాళ్ళతో ధర్నా చేసేందుకు సాధ్యమైందంటే ఆ 4 ఆటోలు వాళ్ళ విడిపోయి ఉంటే సాధ్యమవుతున్నారు. వాళ్ళు సంఘంగా ఉన్నారు కనుక సాధ్యమైంది. అట్లా ఆయమ్మ ధర్నా చేస్తే 1000 రూపాయలు 1500 జీతం 10,000 చేసింది ప్రభుత్వం. అట్లా IAS వరకు సంఘాలు ఉన్నాయి. మన దేశ వ్యాపారస్తులకు సంఘాలు ఉన్నాయి. సంఘం లేని వాళ్ళకు భారతదేశంలో అంటే ఎవరికి లేవు? రైతులకు సంఘాలు లేవని ఎట్లా అంటారన్న మీరు? ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీలో ఒక విభాగం ఉంటది. సాహుకారులకు విభాగం ఉంటది, రైతులకి విభాగం ఉంటది, బీజేపీలకు కిసాన్ మోర్చా ఉంటది, కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ సెల్ అని ఉంటది, రైతు సెల్ అని ఉంటది, TRS వాళ్ళకి రైతు విభాగం ఉంటది. ప్రతి పార్టీకి ఉంటది. కానీ వాళ్ళు చేస్తారా? వాళ్ళు దేనికోసం పోరాడతారు? వాళ్ళ రాజకీయ వ్యవస్థ వాళ్ళ సెట్టింగ్ కోసం మాత్రమే పోరాడతారు. దానికోసమే భారతీయ కిసాన్ సంఘం ఇవన్నీ ఆలోచన చేసి పెద్దవాళ్ళు రైతులను మన ఫ్లెక్సీలనే ఉన్నది, మనం రాసిన ఫ్లెక్సీలనే ఉన్నది. పార్టీలు వేరైనా రైతులంతా ఒకటి. ఏ పార్టీ కన్నా ఓటేసుకుందాం, ఏ పార్టీ కన్నా జిందాబాద్ అందాం, ఏ పార్టీ కన్నా మురదాబాద్ అందాం. ఇలా కిసాన్ సంఘ్ సమావేశంకి ఫంక్షన్లకు వస్తున్నామంటే అన్ని రాజకీయ అప్పటి నుంచి ఒక్క రాజకీయ విషయంలో మాట్లాడకుండా రైతుల విషయమే మాట్లాడుతున్నాం. మనం ఏం చేసుకోవాలి, ఎట్లయితే డెవలప్ అయితే పెద్దవాళ్ళు చెప్తున్నారు, వింటున్నాం. మన ఫ్యూచర్లో ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నాం. ఇట్లా మన గ్రామ సమావేశం ఇట్లా జరిగినట్టయితే మన సమస్యలకు మనమే పరిష్కారం చేసుకున్న వాళ్ళం అవుతాము. ప్రభుత్వాలు ఎలక్షన్ ప్రెషర్ పెట్టాలి, బాగా పండించి మనకు బాగా పెట్టాలని మంచి రైతుని ఎగ్జాంపుల్ తీసుకొని సగం మనకు ట్యాక్స్ కింద ఫిక్సప్ చేసి ఇట్లా అంటే అట్లా తీసుకున్నాక ఏమైందంటే అన్ని పడ్డాన్ని సమస్యలు తప్పుగా ఉన్నాయి. అయితే అప్పుడే వసంతరాడి కంటే ముందు ఇక ఈ రైతు వశంగా అక్కడ చిన్న చిన్న పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మన దగ్గర అల్లూరి సీతారామరాజు పేరు విన్నారా? అల్లూరి సీతారామరాజు మండ్యం ప్రజలకు అన్యాయం జరుగుతుంటే బాగా చేస్తుంటే మనకు ఆయన ఎదురు తిరిగాడు. బీహార్లో అట్లా బిర్సా ముండా అని, ఇట్లా మహారాష్ట్రలో కొంతమంది ఇట్లా అక్కడ స్టార్ట్ అయిపోయినాయి. అదే ఇట్లా సమస్యలు రైతులతో చేయడం. సో ఇట్లా జరుగుతూ ముందటి పోతా ఉంటే ఏమైందంటే ఇంతలకు ఈ యొక్క స్వతంత్ర కాలంలో 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ కంటే ముందు కూడా మన సాజా నందాజీ అనేవారు మన వ్యవసాయదారుల గురించి ఉద్యమాలను స్టార్ట్ చేశాడు. దానికి అప్పుడున్న గాంధీ గారు కూడా సహకరించాడు. వాళ్ళతో పాటు అందరినీ